దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో యాస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ మనతో యాక్టర్ కౌశిక్ ఘంటసాల ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే. హౌ ఇస్ దట్ ఫర్ ఎ మండే గురించి వెళ్ళే ముందు మీ గురించి ఒక్కసారి. షూర్. ఎక్కడి నుంచి? ఇదే మీ డెబ్యూ ఫిలిమా? యా, యాజ్ అ లీడ్గా మెంటూ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. నేను, అగస్త్య, మౌర్య ముగ్గురం లీడ్స్గా చేసాము. అండ్ దెన్ దిస్ ఇస్ లైక్ ద సోలో లీడ్. అంటే ఐ డోంట్ నో, నాకు ఆ వర్డ్స్ నాకు తెలియదు, బట్ ఒక మెయిన్ ప్రొటాగనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో ఇది అనుకోవచ్చు, దిస్ కెన్ బీ టర్మ్డ్ యాజ్ ద ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఈ ప్రాజెక్ట్ని మీరు నాకు ట్రైలర్ పంపించారు, నేను చూసాను. ట్రైలర్ చూసిన వెంటనే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా తక్కువగా చేస్తారు. ఎందుకంటే మన వాళ్ళందరికీ లాంగ్వేజ్ ఒక బ్యారియర్లా చూస్తారు. ఒక సినిమాలో ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజే వాడాలి, 2-3 లాంగ్వేజెస్ వాడితే జనాలకు రీచ్ కాదేమో అని. బట్ ట్రైలర్లోనే మనకు అనిపించింది 80% వద్దులే, తీసేద్దాము, ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉంది అందులో. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు పెట్టినప్పుడే మనకి ఇది ఒక సర్టెన్ ఆడియన్స్కే ఈ ఫిలిము, అందరూ చూడలేరు అని ట్రైలర్ ద్వారా అర్థమైంది. మీరు తీసేటప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బేసిక్గా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది కొరియన్ ఫిలిమ్స్ చూస్తున్నారు, మలయాళం ఫిలిమ్స్ చూస్తున్నాం, తమిళ్ ఫిలిమ్స్, కన్నడ ఫిలిమ్స్ చూస్తున్నాం. మనకి లాంగ్వేజ్ అసలు రాదు. ఇంగ్లీష్ అనేది మనం చాలా రెగ్యులర్గా వాడతాం. ఇప్పుడు ఎవ్రీ వర్కింగ్ ఇండివిజువల్ కానీ ఆర్ ఎనీబడి, చాలామంది మార్నింగ్ టు నైట్ దే రైట్ ఇంగ్లీష్. చాలా ఎక్కువ మన రీజనల్ లాంగ్వేజ్ కన్నా ఇంగ్లీష్ అనేది మనం, అది కష్టమైనా సరే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ అఫీషియల్ పర్పసెస్ దానికి దీనికి. అండ్ ఇప్పుడు మన ఫోన్ యాపే ఉంది, మన ఫోన్ యాప్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో యూ పుట్ ఇన్స్టాగ్రామ్లో మనం ఇంగ్లీష్లో రాస్తాం, తెలుగులో రాసే వాళ్ళు చాలా తక్కువ మంది. మెసేజ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో యూఆర్ యూజింగ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడుతున్నాం ఇక్కడ. మాకేంటంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది, జనాలకి దే కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఇంగ్లీష్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఒక సెట్, మేము అదే అనుకున్నాం. వీ థాట్ ఇట్స్ ఫర్ ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఈ ఫిల్మ్ అనేసి అనుకున్నాం. బట్ మేము ఒక ప్రీమియర్ వేసామన్నమాట ఫర్ ఒక తెలుగు పోయటిక్ రైటర్స్. వీళ్ళు అంటే మాకేంటంటే ఒక బ్యాచ్ దొరికిందంటే వాళ్ళకి సినిమా చూపించేవాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ అ మీటింగ్. సో వీ రిక్వెస్టెడ్ దెమ్, కెన్ వీ ప్లే అవర్ ఫిల్మ్? దే సెడ్ రండి అంటే మేము ఒక ఎల్ఈడీస్ అతనితో మాట్లాడుకుని ఎల్ఈడీస్ అరేంజ్ చేసి ఒక ఓపెన్ స్పేస్లో ఫిల్మ్ ప్లే చేసాం. సో దేవర్ వెరీ ఎగ్జైటెడ్, వాళ్ళకి చాలా నచ్చింది సినిమా, వాళ్ళందరూ ఎగ్జైట్ అవుతున్నారు. దెన్ అందరూ మొత్తం మాట్లాడేసి వెళ్ళిపోయాక ఈ ఎల్ఈడీ అతను వచ్చి, సార్ సినిమా చాలా బాగుంది, మహానటిలా ఉంది అన్నాడు. మహానటికి మా సినిమాకి సంబంధం ఏంటంటే దేర్ ఇస్ ఒక చిన్న, నేను ఒక రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో హీ థాట్ దిస్ ఇస్ అ బయోపిక్ ఆఫ్ సమ్వన్ ఎగ్జిస్టింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్. ఇట్స్ నాట్ బయోపిక్, ఆర్ ఆ పర్సన్ ఎగ్జిస్టెన్స్ ఉండదు యాక్చువల్లీ మనకు. బట్ హీ థాట్ ఇట్స్ అన్ బయోపిక్ ఆఫ్ సమ్వన్ అండ్ హీ గాట్ వెరీ కనెక్టెడ్ విత్ ద ఫిలిం. అంటే బాగుందని చెప్పడం కాకుండా హీ వాజ్ టెలింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో హీ అండర్స్టూడ్ ద ఫిల్మ్. సో దెన్ వెన్ వీ షోడ్ ఇట్ టు లైక్ శేఖర్ కమ్లా గారికి చూపించాం, వినోద్ అనంతో మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్, వాళ్ళకి చూపించాం. సో వినోద్ అన్న వీళ్ళు ఏం చెప్పారంటే, ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్ ఎవ్రీవేర్. నీకు యాక్టర్స్ ముఖాలు మారుతున్నాయేమో, వాళ్ళు మాట్లాడే భాష వేరేగా ఉందేమో కానీ, బట్ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మీ దాంట్లో ఉన్న దట్ హ్యూమన్ ఎమోషన్స్ విల్ మేక్ ఆడియన్స్ కనెక్ట్ టు యువర్ క్యారెక్టర్స్, యువర్ స్టోరీస్. సో దెన్ వి థాట్ ఓకే, దిస్ కుడ్ గో, బట్ ఏంటి పరిస్థితిని విల్ పుట్ ఇట్ టు ద ఆడియన్స్ అండ్ లెట్ దెమ్ టేక్ దట్ కాల్, లెట్ దెమ్ డిసైడ్. నాకు తెలిసి ఐ పర్సనలీ ఫీల్ దెర్ విల్ బీ సమ్ ఆడియన్స్ దట్ విల్ స్టిల్ కమ్ అండ్ సే, లైక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇప్పుడు చూడని వాళ్ళు కూడా వచ్చి, అంటే మనకి ఇంగ్లీష్ ఫిల్మ్స్ అనగానే ఒక యాక్షన్ ఫిలిము, ఒక హారర్ ఫిల్మ్ అనుకుంటాం కదా. ఇంగ్లీష్ డ్రామాస్ చాలా తక్కువ మంది చూస్తారు. దే లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ నెట్ఫ్లిక్స్ కానీ వీటిల్లో చాలా ఫిల్మ్స్ ఉన్నా సరే అది ఎక్కువ మంది చూడరు. బట్ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ అండ్ సే దిస్ ఈస్ అ యూనివర్సల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనేసి అంటారని ఒక చిన్న హోప్ ఉంది. ఐ హోప్ ఆడియన్స్ మేక్ ఇట్
యా నేను ఏ ట్రైలర్ చూసినా ఈ క్వశ్చన్ ఎవరిని అడగలేదు. మీ మూవీ ఏం చెప్పబోతుంది, అసలు ఏంటి, అసలు ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ మేడ్ ఏ మూవీ అని ఎప్పుడు ఎవరిని అడగలేదు నేను. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అడగాలనిపిస్తుంది. ఏంటి అసలు జర్నర్ అని నేను అడగలేను, కానీ ఇప్పుడులో జర్నర్ అనేది అప్లికబుల్ కాదు. సో ఒక్కసారి మీ మూవీ నుంచి వాట్ ఈస్ ఇట్ యువర్ మూవీ ఆన్? సో అవర్ మూవీ ఒక వెరీ సర్కాస్టిక్ వేలో ఇట్ డీల్స్ విత్ కైండ్ ఆఫ్ రేసిజం, పోలీస్ బ్రుటాలిటీ, అండ్ ఒక ఐటీ ఎంప్లాయీ లూజింగ్ హిస్ జాబ్ డ్యూరింగ్ ఎ రెసిషన్ కైండ్ ఆఫ్ అ పీరియడ్. సో ఆ తర్వాత వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ దీని అన్నింటి మీద ఉంటుందన్నమాట ఫిలిం. నేను కోర్ పాయింట్ నేను మీకు చెప్పలేను బికాస్ ఆడియన్స్ విల్ లూజ్ సర్ప్రైజ్. అంటే ఫిలిం ఒక 20-25 minutes తర్వాత ఎవ్రీ 5-10 minutesకి విల్ హ్యావ్ అ సర్ప్రైజ్. విల్ కీప్ యాంటిసిపేటింగ్ వాట్ విల్ హ్యాపెన్. సో అది మేము అందుకే ట్రైలర్లో కానీ ఇందులో కూడా వీ డెంట్ రివీల్ ఇట్. రివీల్ చేస్తే ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ రియాక్షన్స్ మేము థియేటర్లో మేము వెనకాల నుంచి చూస్తున్నాం అన్నమాట. దేవర్ లైక్ అరే దిస్ ఇస్ ఆ సర్ప్రైజ్ పోతుందని ఒకే ఒక పాయింట్తో వీ హ్యావ్ హిడెన్ ఇట్. సో అది స్పాయిలర్స్ ఖచ్చితంగా, ఇఫ్ యూ పుట్ ఇట్ అవుట్ ఇట్స్ స్పాయిలర్. అది ఆడియన్స్ చూసినప్పుడు యూ మస్ట్ హావ్ వాచ్డ్ ద ఫిల్మ్. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఓకే, శ్రీపాల్ గారు డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం, మీరిద్దరు ఎలా కలిసారు? అసలు ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దీన్ని బయటకు తీసుకురావాలని ఎలా అనుకున్నారు? సో ఇందాక చెప్పా కదా లాక్డౌన్లో 2 సినిమాలు ఆగిపోయినాయని, అందులో శ్రీపాల్ సినిమా ఒకటి. నేను బ్రోచర్ చూసి శ్రీపాల్ లైక్ కనెక్టెడ్ విత్ మీ, అండ్ ఆ టైంలో నేను ఒక షో రీల్ కట్ చేసుకున్నాను బ్రోచర్ తర్వాత. ఐ పుట్ ఆన్ యూట్యూబ్, నా ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఇట్లా పెట్టేసాను. ఆయనకి ఎక్కడో దొరికింది, అందులో నా ఫోన్ నెంబర్ తీసుకొని హీ కాంటాక్టెడ్ మీ. సో హీ సెడ్ దిస్ ఫిలిం గ్యాస్ స్టేషన్ అని, ఇట్స్ బేస్డ్ ఆన్ డాన్స్ అండ్ దిస్ లిటిల్ జిమ్నాస్టిక్స్ ఇవి ఉంటాయి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. బేస్డ్ ఆన్ డాన్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ మనకు డాన్సర్ బేస్డ్ కాదు, బట్ there is a little element of dance in it. So it was a very interesting story. So then I auditioned for it. He really liked it. Bond and okay, we'll start అనేసి మేము డాన్స్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసాం అనమాట. బ్యాక్ ఫ్లిప్స్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ అయ్యాక మాకు లాక్డౌన్ హ్యాపెండ్ అండ్ వీ వరెంట్ ఏబుల్ టు డూ ఇట్. సో బట్ దెన్ రెగ్యులర్గా వీ యూస్ టు బీ ఇన్ టచ్. దెన్ సడన్గా ఈ స్క్రిప్ట్ రాశాడు. ఈ సెంట్ మీ ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ డ్రాఫ్ట్ నాకు పంపించినప్పుడు ఐ ఫెల్ట్ ఇది మస్తు ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఎప్పుడు చేస్తున్నావు, లైక్ వెన్ ఆర్ వి డూయింగ్ దిస్ అంటే, లేదు కౌశిక్ నేను ఇంత చేయట్లేదు, బికాజ్ మనకున్న బడ్జెట్స్కి బ్రింగింగ్ యూ ఫ్రమ్ ఇండియా ఇక్కడ నీకు స్టే ఇచ్చి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఐఎమ్ నాట్ డూయింగ్ విత్ యూ. సో దెన్ ఓకే సరే ఓకే హీ వాజ్ డూయింగ్ హిజ్ ఓన్ ఇవన్నీ చేసుకుంటున్నాడు ఆయన. దెన్ సడన్లీ మార్చ్లో గెట్ ఎ కాల్ సేయింగ్ హే లెట్స్ ఒకసారి నీ యూఎస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనేసి అడిగారు. ఐ టోల్డ్ దెమ్ లేదు ఎక్స్పైర్ అయిందంటే ఓకే లెట్ మీ రెన్యూ ఇట్ అని రెన్యూ చేసి దెన్ హీ ఆస్క్డ్ మీ ఫర్ అన్ ఆడిషన్. ఐ గేవ్ అన్ ఆడిషన్ అగైన్. అంటే ఇన్ ఇయర్స్ మేము లైక్ దో వీ ట్రావెల్ ఫర్ మోర్ దెన్ 1 year, హీ స్టిల్ లైక్ ఆడిషన్ చూసి హీ సెడ్ ఓకే ఐఎమ్ బుకింగ్ ఏ ఫ్లైట్, నువ్వు వస్తున్నావు, ఈ ఫిలిం చేయాలి మనం. ఓకే లైక్ నాకు అప్పుడు లైక్ ఓకే ఫైన్ చేద్దాం, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఖచ్చితంగా చేద్దాం. బట్ నా బర్త్డే ఉంది, ఇట్ వాజ్ ఆన్ March 14, నా బర్త్డే ఉంది, కెన్ యూ జస్ట్ పుష్ ఇట్ లిటిల్ అని అడిగాను. ఛాన్స్ లేదు, ఆ రోజే నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, దట్ ఈస్ ద ఓన్లీ వే. సో 2 days before he booked my flight. ఓకే. సో 14th I traveled there. అండ్ దెన్ ద షూట్ స్టార్ట్. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వెరీ ఫనీ థింగ్, ఆయన నాకు స్క్రిప్ట్ వర్జన్ పంపాడు, ఆయన దగ్గర ఇంకో స్క్రిప్ట్ వర్జన్ ఉంది. సో నేను ఆయన కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. ఈ సీన్ నేను ఒక సీన్ గురించి మాట్లాడుతున్నా, ఆ సీన్ అందులో లేదు. ఫైనల్ స్క్రిప్ట్లో ఆ సీన్ తీసేసి వేరే ఏదో మార్చేద్దాన్ని. ఓకే. ఆయనకు అర్థం కావట్లేదు, ద క్యారెక్టర్స్ నేమ్ ఒకటి మారిపోయింది, ఏంటి ఏం మాడుతున్నాడు ఏంటి కాసేపు అయ్యాక ఓకే షో మీ స్క్రిప్ట్ అని అప్పుడు కంపేర్ చేసుకుంటే దెన్ హీ అండర్స్టూడ్ ఓకే ఐ సెంట్ యువర్ రాంగ్ వర్షన్ అనేసి అప్పుడు ఇంకో వర్షన్ పంపాడు. దిస్ వర్షన్ ఇస్ ద ఫైనల్ వర్షన్ వాజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ ఆల్ ద వర్షన్స్. దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇవన్నీ జస్ట్ 2 days గ్యాప్లో జరిగాయి. సో అండ్ ఐ గాట్ ఆన్ టు ద ఫ్లైట్ అండ్ ఐ వెంట్ దేర్. బట్ ఎన్ని రోజులు పట్టింది షూటింగ్ అంతా? ఐ థింక్ వీ షాట్ ఫర్ అరౌండ్ 20 days అనమాట. 20 daysలో టోటల్ ఫిల్మ్ డ్యూరేషన్ ఎంత? 90 minutes ఫిల్మ్ డ్యూరేషన్. 90 minutes. ఓకే. 20 daysలో చేసాము. సో అంటే
మాకు అక్కడ అంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ యూ హైర్ స్మాల్ బేసిక్ మనకు ఎవరైనా ఉన్నా సరే ప్రొడక్షన్ పర్సన్ వీ హ్యావ్ టు పే దమ్ ఎ లాట్. అది కన్వర్షన్లో మనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో హీ డెంట్ హ్యావ్ అ రెగ్యులర్ ఏడీ లేడు, హీ హ్యాడ్ అ ఫ్రెండ్ హూ వాస్ హెల్పింగ్ హిమ్. అండ్ ఫుడ్ కూడా తనే డైరెక్షన్ చేస్తే హ్యాస్ టు కాల్ ఆర్డర్ ఫుడ్, ఆ ఫుడ్ రావాలి టైంకి. ఆయన కట్టే మర్చిపోతాడు చెప్పడం, ఆయన కట్ చెప్పడం మర్చిపోతారు. అలాంటిది మేనేజింగ్ టూ మెనీ థింగ్స్, అలా హ్యాడ్ టు మేనేజ్ టూ మెనీ థింగ్స్. సో ఇప్పుడు పాపం రాహుల్ మా డిఓపి, హీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది కెమెరా. ఒక యూహాల్ వ్యాన్ వేసుకొని అందులో అంతా మా కెమెరా ఎక్విప్మెంట్ పెట్టుకొని అది ఎక్కడ వెళ్తే అక్కడికి పెట్టేవాళ్ళం. సో నైట్ వచ్చి మా గరాజ్ దగ్గర పెట్టేసుకొని, సో ఇలా ఒక ప్రాసెస్ ఉండేది అనమాట. సో ఇప్పుడు నాకు కూడా దేర్ వాజ్ నో మేకప్, దేర్ వాజ్ నో హెయిర్ గై, దేర్ వాజ్ నో అసిస్టెంట్, నథింగ్. పొద్దున్న లేచి నా బట్టలని ఇస్త్రీ చేసుకొని మేకప్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి, నాకు మై ఫ్రెండ్ వాజ్ దేర్, నేను వాడి కార్ తీసేసుకున్నాను అనమాట. వాడు నాకు కార్ ఇచ్చేసాడు, అక్కడ పక్కనే ఉంటాడు. ఆ కార్ తీసుకొని ఐ యూస్ టు గో ఫర్ షూట్ దేర్, కమ్ బ్యాక్ అండ్ స్లీప్. కొన్ని సీన్స్ ఉంటాయి వేర్ దెర్ ఇస్ నో డైలాగ్, ఏముండదు అందులో. సో ఓకే ఇవాళ మనకు సౌండ్గా అవసరం లేదు, $250 మిగిలాయి, తీసేయండి పక్కన పెట్టండి. సో సౌండ్గా ఉండడు, ఓన్లీ నేను, రాహుల్, శ్రీపాల్. సో ఇప్పుడు రాహుల్ కెమెరా పట్టుకుంటాడు, హీ ఓన్లీ పుల్స్ ద ఫోకస్ ఆ రోజుకి. సో వెన్ ఇట్ ఈస్ అ మూవింగ్ షార్ట్ ఏమైనా ఉంటే దెన్ వీ గెట్ ద ఫోకస్ పుల్లర్. సో ఇప్పుడు డైలాగ్ ఉంటేనే దెన్ ద మైక్ అతను వస్తాడు. సో అలా మేము లొకేషన్ బేస్ చేసుకుంటూ వీ పుల్డ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ వెరీ స్మాల్ బడ్జెట్. అంటే మన దగ్గర ఉన్న ఒక చిన్న సినిమా బడ్జెట్లో పుల్ ఆఫ్ చేయాలి, అది యూఎస్లో అంటే ఆల్ దీస్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్. ఎగ్జాక్ట్లీ, అవును. 90 minutes అంటే ఇండిపెండెంట్ ఫిలింగానే కన్సిడర్ చేస్తాను. ఇండిపెండెంట్ ఫిలిం అనగానే బయట వరల్డ్ సినిమా గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇండిపెండెంట్ ఫిలిం అంటే ఏంటి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇండిపెండెంట్ ఫిలిం అంటే, యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, ఇట్స్ జస్ట్ లాంగ్ లెంత్ షార్ట్ ఫిలిం. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ కాదు, 3 hours మూవీ కాదు అన్న అపోహ ఉంటుంది. ఎప్పుడు దాని స్టాండర్డ్స్ తక్కువ అన్నట్టు కన్సిడర్ చేస్తూ ఉంటారు, ఒక లైన్లో చెప్పాలి అంటే. బట్ ట్రైలర్లో మాత్రం అలా ఎక్కడ నాకు అనిపించలేదు మీ మూవీలో. ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక కథ చెప్పారు వీళ్ళు అన్నదే కనిపించింది. అండ్ దట్ ఎక్స్ప్రెషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైలర్ ఇస్ టూ గుడ్. సో మీరు ఇది ఇండిపెండెంట్ ఫిలిం అని బయటికి చెప్తున్నారా? అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇట్స్ యూఎస్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం. ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అంటే ఒక అన్నోన్ ప్రొడ్యూసర్ హూ ఇస్ నాట్ టైడ్ అప్ విత్ ద గిల్డ్తో టైఅప్ లేని ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, దే ఆర్ డూయింగ్ ఎ ఫిలిం, దట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ టర్మ్ నార్మల్గా. మనకు వచ్చేసరికి ఏమైందంటే కొంచెం అది యాక్చువల్లీ కొంచెం ఇట్స్ నాట్ రైట్. ఎక్కడో అది డెఫినేషన్ మారిపోయి వేరుగా ప్రచారం అవుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు మన దిస్ ఫిలిం ఇస్ ఒక చిన్న బడ్జెట్ ఫిలిం అంతే. చిన్న బడ్జెట్ అంటే వీ హ్యావ్ ఫిలిమ్స్ లైక్ పెళ్లి చూపులు కానీ, వీ హ్యావ్ గుడ్ ఫిలిమ్స్ లైక్ ఆనంద్ కానీ. సో ఆ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫిలిం ఇది. దిస్ ఇస్ నాట్ అ హెవీ బడ్జెట్ కాదు, అలా అని ఇట్స్ నాట్ అ మరీ మైక్రో బడ్జెట్ ఏం కాదు. ఇట్స్ వీ హ్యావ్ స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ మీరు క్వాలిటీ రావాలన్నా వీ హ్యావ్ టు స్పెండ్ ఇట్. అండ్ వీ లైక్ మాకు డాన్ విన్సెంట్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, స్కాట్ వుల్ఫ్ లాంటి మిక్సింగ్ పర్సన్ కానీ, ఆల్ దీస్ పీపుల్ రావాలన్నా సరే వీ హ్యాడ్ టు పుట్ సమ్ మనీ అండ్ గెట్ ఇట్ డన్. అండ్ ఇప్పుడు రిలీజ్ కూడా మేము ఓన్గా చేసుకుంటున్నాం. బట్ వై అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిం అనేది మాకు ఒక టెన్షన్ ఏది ఉండేదంటే, విల్ సెన్సర్ యాక్సెప్ట్ 90-minute ఫిలిం? సో సెన్సర్ వాళ్ళ ప్రకారం ఇఫ్ ద ఫిలిం ఇస్ 1 hour దెన్ ఇట్స్ అ షార్ట్ ఫిలిం, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 hour ఇట్స్ అ ఫీచర్ ఫిలిం. సో మేము సెన్సర్కి ఇచ్చాం, దే గేవ్ అస్ ఎ ఫీచర్ ఫిలిం సర్టిఫికేట్. ఫీచర్ ఫిల్మ్లని కన్సిడర్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సర్ వాళ్ళు చూసి దేర్ వాజ్ వన్ పర్సన్ హూ టోల్డ్, ఇప్పుడు మీరు 1.5 hours సినిమా చేశారు కదా, ఒకప్పుడు మనకి సినిమాలు 3 గంటలు ఉండేవి, 2:45కి వచ్చింది, 2:30కి వచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మూవీస్ అని 1.5 hour 2 hours ఉంటాయి. బట్ తెలుగు ఫిల్మ్స్ కూడా హీ సెడ్ ఫ్యూచర్లో యుల్ సీ దట్ ఫిల్మ్స్ విల్ బీ ఫర్ 1.5 hours. సో ఓకే, బట్ యా యాజ్ యూ సెడ్ ఆల్ ద ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ 90 minutes. ఈవెన్ చాలా ఫిల్మ్స్, మెనీ ఫిల్మ్స్ ఆర్ 90-minute డ్యూరేషన్.
సో ఐ విల్ స్టిల్ కన్సిడర్ దిస్ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్. It's 90 minutes. 90 minutes film. సో హియర్ ఇక్కడ రిలీజ్ 27th అక్టోబర్. సో వరల్డ్ వైడ్ కూడా అక్టోబర్, October. బయట కంట్రీస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ఎక్కడెక్కడ? వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ యూఎస్, కెనడా, ఇంకా వీఆర్ ట్రయింగ్ వేరే కంట్రీస్ కూడా. బట్ యూఎస్, కెనడా అయితే వీ గాట్ ద థియేటర్స్. సో మేజర్ సిటీస్లో ద ఫిల్మ్ విల్ బి ప్లేయింగ్, ఆల్ ద మేజర్ సిటీస్ ఇన్ యూఎస్ అండ్ కెనడాలో. హౌ అబౌట్ ఇండియా రిలీజ్? ఇండియా అయితే హైదరాబాద్, బెంగళూరు అండ్ వైజాగ్ మల్టీప్లెక్సెస్లో మూవీ రిలీజ్ అవుతుంది. మేము అంటే మాకున్న రేంజ్ ఆఫ్ బడ్జెట్కి, మాకున్న రేంజ్ కాంటాక్ట్స్కి వీ కాంట్ బిగ్ రిలీజ్ చేసుకోలేము. ఐ హోప్ వెన్ ఇఫ్ పీపుల్ నిజంగా ఆడియన్స్ వచ్చి మా సినిమా చూస్తే విల్ ఇంక్రీజ్ ఇట్. బట్ ఐ థింక్ దట్ విల్ హ్యాపన్ అనే ఒక హోప్లో ఉన్నాము. అంటే ఇప్పుడు H1B కష్టాలు, అక్కడ సిచ్యువేషన్స్ మనందరికి తెలిసిపోయి ఇక్కడ ఇండియాలో, అదేం కొత్త కాదు. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ గై హూ ఇస్ ఇన్ యూఎస్. వాడి కష్టాలు ఏంటి, వాడి సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ తెలుసు. బట్ ఒకటి జాబ్ పోయి వాడు ఒక చిన్న క్రైమ్ డ్రాలో ఇరుక్కుంటే ఎలా ఉంటుందని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ఫిల్మ్ త్రూ we're telling. దిస్ ఇస్ కొంచెం లిటిల్ బిట్ మోర్ డిఫరెంట్ దెన్ వెన్నెలా అండ్ పడమ సంజరం. వాటితో కంపారిజన్ ఏం లేదు. అండ్ దే మాస్టర్ పీస్, వాళ్ళకి వాటితో వీ కాంట్ ఈవెన్ కంపేర్. బట్ ఒక క్రాస్ ఓవర్ ఫిల్మ్, ఇండియన్ అమెరికన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ లాగా దీన్ని దిస్ కుడ్ బి కన్సిడర్డ్. And maybe like our people would say that okay, they have tried something. But kotta film, if there are audience who are looking to watch a new kind of a film, I think this is the film that you have to come and watch it. And premieres చేశారు కదా, yeah, how was the response? ఏమన్నారు అందరూ? యూనిక్ గా చెప్పిన పాయింట్ ఏదైనా ఉందా? I think the very unique point was అదే వినోద్ అన్న చెప్పింది. He said this film has ఒక హ్యూమన్ ఎమోషన్ ఉంది దట్ ఈస్ వెరీ యూనివర్సల్. సో ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ద ఆడియన్స్ అనేసి అన్నారు. అండ్ శేఖర్ కమ్లా గారు చూశారు, హీ వాజ్ వెరీ హ్యాపీ. నేను యాక్చువల్లీ ఇటు శేఖర్ కమ్లా గారు వినోద్ అని కూర్చోబెట్టి నేను సినిమా చూస్తున్నాను. సో వీళ్ళ రెస్పాన్సెస్ ఫర్ లైక్ అమేజింగ్ అనమాట. అండ్ చాలామంది ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్ సర్కిల్లో వీళ్ళందరికీ కూడా చూపించాం అనమాట. చాలామంది ఐ థాట్ హూ వుడెంట్ బీ లైక్ ఏదో అనేవాళ్ళు కూడా వాళ్ళు బయటకు వస్తే వెరీ హ్యాపీ. లైక్ నెక్స్ట్ డే కాల్ చేసి మాట్లాడారు, ఓకే ప్రీమియర్కి వచ్చారు బాగుందని వెళ్ళిపోతున్నారు అనుకుంటే నెక్స్ట్ డే కాల్ చేసి మాట్లాడారు. దేవర్ సజెస్టింగ్ అస్ డూ దిస్ ప్రమోషన్, డూ దట్ ప్రమోషన్ అని. అరే అని పైసలు లేవు స్వామి మా దగ్గర లేవు, సో ఇవి చేయండి అవి చేయండి అని దేవర్ సజెస్టింగ్ అస్. ఐ థింక్ it was more than what we expected. The response మాకు ప్రీమియర్ నుంచి వచ్చింది. We were very happy with it. మాస్టర్స్ చేశారు, తర్వాత ఇండియాకి వచ్చేసారు. ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెషర్ లేదా? ఇంత చదువుకొని జాబ్ చేయవేంటి సినిమాలకు వెళ్తున్నామని? ఉండే. అంటే బేసిక్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్పా, లైక్ దేవర్ క్లియర్. డాడీకి ఏంటంటే ఐ టోల్డ్ దెమ్ లైక్ నేను వచ్చేస్తా ఆఫ్టర్ దిస్, ఐ కాంట్ స్టే దేర్ అని. సో దేవర్ లైక్ సరే వచ్చేస్తే వాడు ఏదో చూసుకుంటాడు. నేను యాక్చువల్లీ జాబ్తో పాటు వచ్చా టు కన్విన్స్ దెమ్. జాబ్ ఇక్కడ ఇండియాలో జాబ్ పెట్టుకొని వచ్చాను అనమాట. కానీ ఏంటంటే ఐ లాస్ దట్, అంటే నేను జాబ్ వదిలేయాల్సి వచ్చింది బికాస్ ఈ టైమింగ్ మనకు సెట్ కాదు కాబట్టి జాబ్ వదిలేసా. వాళ్ళకి అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, అమ్మ వీడేంటి మొత్తం వదిలేసేయడానికి. బట్ నాకు ఐ హ్యావ్ అ వెరీ లైక్ స్వీట్ డాడ్ అండ్ మామ్ అండ్ సిస్టర్. లైక్ వాళ్ళు ఎప్పుడు నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇది అని ప్రెషర్ ఎప్పుడు ఏం చేయలేదు. ఐ నో లైక్ చాలా క్వశ్చన్స్ వాళ్ళకి వస్తాయి, ఐ నో ద సిచ్యువేషన్స్ దే ఫేస్. కానీ నాకు తెలిసిన వాళ్ళు దే డోంట్ పుట్ ఇట్ ఆన్ మీ. సరే చేస్తున్నాడు ఇప్పుడు, అది మేజర్ రిలీఫ్ తెలుసా? అది చాలా ఫార్చునేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఒక పాయింట్లో వెన్ పీపుల్ యూస్ టు ఆస్క్ డాడీ అన్నట్టు ఏంటి ఇది ఏం చేస్తాడని నా ముందు ఎడుతుంటే వాడే చేసుకుంటున్నాడు వదిలేయండి అనేసి అనేవాళ్ళు అన్నమాట డాడీ. అండ్ బీటెక్ వాజ్ అ సిరీస్ వేర్ డాడీ చూసి హీ గాట్ వెరీ ఎమోషనల్. It has a very నా క్యారెక్టర్కి అండ్ ద ఫాదర్ క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ అ వెరీ ఎమోషనల్ బాండ్ ఉంటుంది అనమాట ఆ ఫిలింలో. దట్ గై వాంట్స్ టు బి ఎ ఫిల్మ్ మేకర్, సేమ్ ఒక సిమిలర్ బాండ్ ఉంటుంది. ద డాడ్ ఈస్ నాట్ అగ్రీయింగ్ టు ఇట్. సో అది చూసి ఆయన లైక్ హీ కాల్డ్ మీ అప్ అండ్ హీ లిటరలీ హ్యాడ్ టీయర్స్ అనమాట. నేను ఎక్కడో బయట ఉన్నా, ఇంట్లో చూస్తున్నారని తెలుసు. హీ హ్యాడ్ లిటరలీ టీయర్స్. నువ్వు ఎక్కడ నేర్చుకున్నారా నాన్న యాక్టింగ్ అసలు ఇది అనేసి నేను మర్చిపోలేను. నేను ఆ మూమెంట్ అది చెప్పంగానే ఇమీడియట్గా మెసేజ్ తరుణ్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ నా లైఫ్లో. నాన్న దగ్గర నుంచి
ఒక అలాంటి కాల్, ఎమోషనల్ కాల్ వస్తే ఆయన అది ఎప్పటికీ మర్చిపోలేరు. అండ్ ఆ కాంప్లిమెంట్ చాలు లైఫ్ లాంగ్. అంటే ఇప్పటికే ఐ ఫీల్ లైక్ వెరీ ఎమోషనల్ ఇఫ్ ఐ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఇంట్లో వాళ్ళు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు దట్స్ హ్యూజ్ స్ట్రెంగ్త్ అది. సో దట్ స్ట్రెంగ్త్ కెప్ట్ మీ గోయింగ్ అంతే. గ్రేట్. అండ్ శ్రీపాల్ గారి ఆఫర్ కూడా ఒకసారి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రావడం అనేది కూడా అది అంటే ఇప్పుడు అది ఏం చేయలేని సిచ్యువేషన్, లైక్ మన చేతుల్లో లేదు. వెన్ కోవిడ్ ఈస్ హ్యాపెనింగ్, జనాలు ప్రాణాలే పోతున్నాయి, నాకు ఒక ఆపర్చునిటీ పోయింది. దో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ ఫైనాన్షియల్లీ కానీ, మళ్ళీ డిపెండింగ్ బ్యాక్ ఆన్ పేరెంట్స్ కానీ, ఇవన్నీ చాలా టఫ్ సిచ్యువేషన్స్ అయినా, బట్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇది కొంచెం త్వరగా ర్యాపప్ అయిపోతే బాగుండనే ఒక ఇంటెన్షన్లోనే ఉండే. బట్ ఐ థింక్ కొంచెం ఒక జోన్ ఆఫ్ డిప్రెషన్, దీంట్లోకి వెళ్ళిపోయాం. ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ విత్ మెనీ పీపుల్. అంటే మోర్ డిప్రెషన్ అనకూడదు, ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్, బట్ అన్సర్టినిటీ అనేది పెరిగిపోయింది. అన్సర్టినిటీ టువర్డ్స్ అవర్ కెరియర్స్ పెరిగిపోయింది. ఇట్ బికేమ్ వెరీ లార్జ్. ఇప్పుడు there were people who used to advise me షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవాలి. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే షార్ట్ ఫిల్మ్ చేస్తా అనేసి నేను కెమెరా ఒకటి స్టాండ్ మీద పెట్టుకొని ఒక చిన్న వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాను అబౌట్ ఆల్కహాల్ ఎడిక్ట్స్. అంటే ఒక లాక్డౌన్లో ఆల్కహాల్ ఎడిక్ట్ ఎలా ఉంటుంది. ఇట్ వాజ్ ఐ ప్లేడ్ డ్యూయల్ రోల్ అందులో. మళ్ళీ ఎవరు లేరు. దెన్ ఐ ఎడిటెడ్ ఇట్. మళ్ళీ నేను డబ్బింగ్ చెప్పుకొని ఫ్రెండ్ అడిగి అరే నువ్వు ఇంకో వాయిస్ నువ్వు చెప్పు అని వాడితో ఇంకో వాయిస్ చెప్పించుకొని నేనే మొత్తం మళ్ళీ దానికి సౌండ్ నీ వేసి అది కట్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఏదో వర్క్ చేయాలి కదా. వీ కాంట్ కీప్ యువర్ మైండ్ ఐడిల్గా పెట్టుకోలేము. యూ హ్యావ్ టు వర్క్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్, గెట్ ఏదో ఒక రకంగా యూ వాంట్ టు పుట్ యువర్ టాలెంట్ అవుట్. బట్ చాలా టఫ్ కదా, ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేసి రావట్లేదు, వచ్చినవి పోతున్నాయి, కోవిడ్. బట్ అంత పాజిటివిటీ మెయింటైన్ చేయలేని సిచ్యువేషన్స్, ఏ వైపు నుంచి కూడా 1% పాజిటివిటీ కనిపించినప్పుడు హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దట్ అంత నెగటివిటీతో? అంటే ఫ్రాంక్లీ ఐ టుక్ ఎ టోల్ ఆన్ మీ. లైక్ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను. దిస్ లాక్డౌన్ ఎఫెక్టెడ్ మీ లాట్. కానీ అంటే పోనీ ఏదైనా ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ రావట్లేదంటే రోజుకి 10 ఆఫీసులు తిరిగి ఇంకో 2 ఆఫీసులు తిరుగుదాం. ఓకే ఇది ఇంకేదో జరుగుతుంది అని ఇక్కడ ఏమీ చేయలేము. చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది అనమాట పరిస్థితి. యూ కెన్ డూ నథింగ్. కానీ యూ స్టిల్ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్, సస్టైన్ అవ్వాలి. హోప్ అనేది హోల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది లూజ్ అయిపోతుంది. నేను ఘోరంగా బ్రేక్ డౌన్ అయ్యి ఏడ్చిన రోజులు ఉన్నాయి. లైక్ లిటరల్లీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ కూడా ఫిల్మ్స్ చేసున్నా అవి రిలీజ్ అవ్వట్లే. రంగరంగ వైభవంగా వాజ్ ఓన్లీ రిలీజ్. నేను తింటే బ్రోక్ డౌన్ ఏడ్చేసాను అనమాట చాలా. అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఏం జరుగుతుంది, ఐ హ్యావ్ డన్ గుడ్ ఫిల్మ్స్, ఐ హ్యావ్ డన్ దిస్ ఏంటి అని. సో దెన్ అగైన్ మా డాడీ వాజ్ లైక్ ఇట్స్ ఓకే రా, అవుతుంది ఇట్స్ ఓకే ఏం కాదు. దెన్ ఐ లైక్ ఓకే మళ్ళీ ఇట్ పిక్డ్ అప్ అగైన్ 2023 నుంచి. ఇట్స్ రోలర్ కోస్టర్ ఖచ్చితంగా. ఆడిషన్స్కి అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఐ హ్యావ్ సీన్. దే కామెంట్ వెయిట్ గురించి కామెంట్ చేస్తారు, స్కిన్ టోన్ గురించి కామెంట్ చేస్తారు, హెయిర్ గురించి. ఇట్స్ లైక్ మనమే రైట్ ఇస్తాం అనమాట. ఆడిషన్కి వచ్చాం కూడా యూ కెన్ కామెంట్ ఆన్ మీ ఎనీథింగ్. అబ్బాయిల విషయంలో నాకు ఎలా ఉంటుందో తెలీదు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో అందరూ సేమ్గా ట్రీట్ చేయరు. చాలా అమ్మాయిల దగ్గరైనా కొంచెం భయంతో కొన్ని బ్యారియర్స్ పెట్టుకుంటారేమో, అబ్బాయిల దగ్గర ఆ బ్యారియర్స్ కూడా పెట్టుకోరు. డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్ లైక్ దట్? ఉన్నాయి లిమిట్స్ దాటి మాట్లాడింది కానీ. అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలాంటి ఏం చెప్పలేదు నాకు. బట్ నాకు ఆలోచిస్తే దర్ సో మెనీ అన్న ఫీలింగ్. అబ్బాయిలు ఎక్కువ ఫేస్ చేస్తారు ఇంకా. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక ఫిలిం ఆఫర్ వచ్చినప్పుడు నాకు ఒక ఐఫోన్ కొని అని అడిగాడు ఒక ఏడి. ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్. నేను కొనియాను నీకు ఐఫోన్, ఒక క్యారెక్టర్ ఇప్పిస్తే ఐఫోన్ కొని అన్నాడు. ఐ సెడ్ నేను కొనిను, దట్స్ నాట్ ద వే ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ కొనిచ్చినా ఐ నో దట్స్ నాట్ గోనా ఫెచ్ మీ ఎనీథింగ్ అనేసి. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్. ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు, కొంచెం ఇది అటు ఇటు మాట్లాడాడు. దెన్ ఐ సెడ్ ఓకే ఐ డోంట్ మైండ్ నాట్ డూయింగ్ దిస్ ఫిలిం. అక్కడితో అయిపోయింది. బట్ ద బిగ్గెస్ట్ ఎఫెక్ట్ నాకు ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్కే గివ్ అన్ ఆడిషన్.
సో ప్రొడ్యూసర్ గారికి నచ్చింది, ప్రొడ్యూసర్ గారు పిలిచారు. నాట్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్, ఒక మీడియం రేంజ్ ప్రొడక్షన్ హౌస్. ప్రొడ్యూసర్ గారు పిలిచారు. హీ టుక్ ఎన్ ఆడిషన్. హీ సెడ్ చాలా బాగా చేసావు కౌశిక్, వెయిట్ చెయ్యి అనేసి అన్నారు. ఐ వెయిటెడ్ ఫర్ లైక్ ఒక 3-4 hours వెయిట్ చేశాక తను బయటకు వచ్చి నువ్వు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు, వెళ్ళిపో అన్నారు. అదేంటి 3-4 hours 3-4 hours తర్వాత దెన్ ఐ వాస్ లైక్ అరే ఏంటి ఇది, సరే ఓకే సార్ అనేసి నేను వెళ్ళిపోయాను. సర్లే ఇంక ఇట్లాంటివి అవుతుంటాయి. సో ఈ సినిమా చేసిన డైరెక్టర్ని నేను ఒక వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఒక కేఫ్ దగ్గర కలిసాను. కలిస్తే హలో సార్ బాగున్నారా, నేను మీ ఫిలింకి యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చాను సార్, బట్ ఆ రోజు అవ్వలేదు, ఐ హోప్ మీరు ఏమైనా సినిమా చేస్తుంటే చెప్పండి సార్, నేను మళ్ళీ వచ్చి ఒక ఆడిషన్ ఇస్తాను. అది ఎప్పుడు ఇచ్చావు, ఎవరు తీసుకున్నారు అంటే సో అండ్ సో ఇట్లా తీసుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు ఆఫీస్కి ఆడిషన్ చేయడానికి అన్నాడు. నాకు నాకు అది ప్రాసెస్ కూడా కాలే, అలా ఉండిపోయి అలా చూస్తున్నాను అనమాట. ఏమన్నాడు పక్కన వాళ్ళందరూ నేను చూస్తున్నారు, లైక్ హియర్ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్, దేవర్ లుకింగ్ ఎట్ మీ. నేను అలా చూసి ఓకే సార్ అని వచ్చి కూర్చున్నాక నాకు ఇంకా నా వాళ్ళకి ఏంటి మనం ఏం చేసాము, తప్పేమైనా మాట్లాడాను. ఐ వాస్ ట్రైంగ్ టు రీకలెక్ట్ ఏం తప్పు మాట్లాడాను. అట్లీస్ట్ పొలైట్గా ఉండొచ్చు కదా. ఓకే అమ్మా, విల్ లెట్ యూ నో ఆర్ ఫాలో, నన్ను ఫాలో అవ్వు, నీకు అప్డేట్స్ పెడతాను, నేను ఆన్లైన్లో పెడుతుంటాను. సో ఐ వుడ్ హావ్ బీన్ లైక్ ఓకే ఫైన్. నేను చాలా మందిని అలానే అప్రోచ్ అయ్యా, లైక్ దట్స్ వాట్ వీ డూ కదా. ఇప్పుడు ఈవెన్ యూ సీ ఎ ఫిల్మ్ మేకర్ సార్ కెన్ టేక్ 2 minutes. ఇప్పుడు ఈవెన్ నేను జనరల్లీ ఇప్పుడు ఎవరైనా జిమ్లో అలా కలిసినా నేను వాళ్ళ పర్సనల్ టైం డిస్టర్బ్ చేయను. బట్ అక్కడ ఐ నో హీ వాజ్ నాట్, అంటే హీ వాజ్ ఇన్ హిస్ పర్సనల్ స్పేస్, కానీ సరే ఒక్క 2 minutes మీతో మాట్లాడచ్చా అనేసి అడిగి మాట్లాడాను. బట్ హీ సెడ్ దట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇంకో దెబ్బ అనుకొని యూనో. ఇప్పుడు ఇట్స్ వెరీ ఓకే, కానీ దట్ డే వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ. ఇంకా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్, యూనో. ఒక ఆడిషన్లో అండ్ దేర్ పీపుల్ హూ విల్ కమెంట్ లైక్ ఒకళ్ళు ఇలా హెయిర్ ఇలా ఏంటి ఉందా లేదా అని చూస్తారు. నిజమా కాదా? ఓకే ఓకే నిజం హెయిరే సార్ నాది. దెన్ కొంచెం మార్క్స్ ఉన్నాయి అదంటారు. సమ్మన్ విల్సే నువ్వు అర్జెంటుగా సన్నగా అవ్వాలంటారు. మనం కష్టపడి సన్నగా అవుతాం. దట్ ఫిల్మ్ వోంట్ నెవర్ హ్యాపెన్. నువ్వు బాగా సన్నగా ఉన్నావు లావు అంటారు ఒకళ్ళు వచ్చి. ఇవన్నీ ఐ థింక్ దిస్ ఇస్ అ ఫేజ్ దట్ ఎవ్రీవన్ విల్ హ్యాస్ టు గో త్రూ అనిపిస్తుంది కొన్నిసార్లు టు గెట్ ద టఫ్నెస్. ఒక్కొక్కళ్ళు బట్ నాకు ఫ్రాంక్లీ ఫర్ మీ అండ్ దిస్ 2017 2 years పీరియడ్ ఒక టఫ్నెస్ అయితే 17లో బీటెక్ వచ్చాక జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ వేరే ఈ నగరానికి ఏమైంది, ఫిలిం అవుతుంది, ఇంకో పక్క మాది బీటెక్ వెబ్ సిరీస్ అవుతుంది, సేమ్ ఆఫీస్. సో తరుణ్స్ ఫిలిం మాది వెబ్ సిరీస్ దే ఆర్ కమింగ్ అవుట్, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ రిలాక్స్డ్. ఓకే దిస్ ఇస్ హ్యాపెనింగ్, బాగా చేస్తున్నాం, మంచిగా వస్తుంది అవుట్పుట్. బట్ ఓకే అది పాపం లైక్ యూనో మాకు చాలామంది మూవీ రూల్ లింక్ పంపించి అన్న మీ సినిమా మీ వెబ్ సిరీస్ మూవీ రూల్స్లో పెట్టేశారు, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు టేక్ ఇట్ ఆఫ్, చూస్తామని. చాలామంది దేవర్ లైక్ మెనీ కమెంట్స్, అరే ఒక 50 రూపాయలు పెట్టి వెబ్ సిరీస్ చూడండి మీ లైఫ్ మారి, ఇలా ఈ రేంజ్ కమెంట్స్ వచ్చాయి మాకు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలామంది చూసారు, మాకు సబ్స్క్రిప్షన్ తీసుకుని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ వాస్ వెరీ అమేజ్ దట్ పీపుల్ లెర్న్ హౌ టు వాచ్. అస్సలు ఏం తెలియదు అప్పుడు ఓటీటీ అనేది. అలాంటిది ZEE5 వాజ్ న్యూ, తీసుకొని చూసారనేది దట్ వాజ్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్. అందులో ఓకే మేము అనుకున్నంత రీచ్ కాలేకపోయాం, బట్ స్టిల్ మెనీ పీపుల్ వాచ్డ్ ఇట్, విచ్ వీఆర్ హ్యాపీ. ఆ టైంకి ఇట్ వాజ్ అ గుడ్ వాచ్, గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూసారు. బట్ ఆఫ్టర్ దిస్ బీటెక్ అండ్ బ్రోచ్ అవర్ దెన్ నాకేంటంటే ఆల్మోస్ట్ ఒక 3 years గ్యాప్ వచ్చింది బై ద టైం రంగరంగ వైభవంగా రిలీజ్. బట్ రంగరంగ వైభవంగా ఇస్ అ ప్రామినెంట్ రోల్, బట్ నాట్ అ వెరీ బిగ్ రోల్ టు లైక్ జెన్యున్గా మాట్లాడాలంటే. సో స్టిల్ రంగరంగ వైభవంగా ఈ అబ్బాయి ఏం చేయట్లేదు ఏంటండి, నేనే కాదు సార్ చాలామంది ఏం చేయట్లేదు, ఎందుకంటే లాక్డౌన్ పడిపోయింది. సో ఏం చేయట్లేదు అనేది ఒకటి. అంటే నా సినిమా కోసం ఎవరు వెయిట్ చేయరు, బట్ ద సర్కిల్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ అరౌండ్ మీ దే థాట్ ఐ స్టార్ట్ మేకింగ్ మూవీస్. దట్ బికేమ్ వెరీ టఫ్ టు టెల్ దెమ్ లైక్ లేదురా బాబు నేను చేస్తున్నా సినిమాలు, సో అండ్ సో ఫిల్మ్స్ చేస్తున్నా. అండ్ ఈవెన్ హౌ ఇస్ దట్ ఫర్ అంటే వి షాట్ 2 years బ్యాక్. So what happened in this 2 years was the toughest period that we had to face to bring this film out. ఇంకా నేను వేరే ఫిల్మ్స్ చేశాను కానీ
బట్ శ్రీపాల్, ప్రణీత్ వీళ్ళు ది స్టక్ విత్ దట్ ఫిల్మ్ ఫర్ 2 years. సో ఏంటి ప్రాబ్లం ఏంటి? బయటికి రిలీజ్ ప్రాబ్లమా, బడ్జెట్ ప్రాబ్లమా? బడ్జెట్ అంటే లైక్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద బడ్జెట్ మాకు కావాల్సిన దీనికి. కొన్ని మిస్టేక్స్ మేము చేసాము ఫ్రాంక్లీ, బికాజ్ పోస్ట్ ప్రొడక్షన్లో వీ హ్యాడ్ తక్కువ బడ్జెట్లో కొంతమంది వచ్చారు, వీ హ్యాడ్ దెమ్ బట్ దట్ డెంట్ వర్క్, సో వీ హ్యాడ్ టు గో ఫర్ అనదర్ వన్. సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఏమైందంటే వన్స్ వీ హ్యాడ్ అవర్ ప్రొడక్ట్ రెడీ, ఎవరికైనా చూపించాలంటే ద టర్న్ అరౌండ్ టైం చాలా ఎక్కువ ఉండేది మాకు టు అప్రోచ్ సమ్వన్. వాళ్ళ నుంచి మళ్ళీ మాకు వాళ్ళు వచ్చి చూస్తారో చూడరో తెలియదు, మేము గుర్తు చేస్తుంటాం. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. ఇంకా ఈ అవుట్పుట్ అలా పెట్టుకొని వీఆర్ వెయిటింగ్ అండ్ వీఆర్ మేకింగ్ లిటిల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. బెటర్మెంట్ అయ్యింది ఫిలిం. బట్ ఏంటంటే యూ వాంట్ టు సెల్ ద ఫిలిం కదా, సో టు సెల్ ఇట్ ఇప్పుడు టు అప్రోచ్ అసలు ఇది ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అనేసి అన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వై దే ఆర్ సేయింగ్ దట్. మేము ఒకటే ఈవెన్ ఆడియన్స్కి నేను అడిగేది ఒకటి, లైక్ ఇది ఒక ఇంగ్లీష్ ఫిలిం చేశారు, ఒక హాలీవుడ్ ఫిలిమా, ఇవి పక్కన పెట్టేసి ఒక సినిమా ఉంది చూడండి, ఒక మంచి సినిమా ఉంది, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. మీరు అరే ఇంగ్లీష్లో ఉందంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సినిమా. ఇట్స్ వెరీ క్లియర్ ఫిలిం. మీరు ఆ బ్యారియర్ పక్కన పెట్టి మీరు వచ్చి మా సినిమా చూడండి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ గో బ్యాక్ హోమ్ విత్ ఫుల్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ ఒక కంప్లీట్నెస్ వస్తుంది మీకు సినిమా చూసినప్పుడు. అంటే ఒక యూ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ అవర్ పీపుల్ హ్యాస్ డన్ సంథింగ్ లైక్ దిస్. యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక సినిమా చూసామని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక గుడ్ ఫన్ ఉంది, గుడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. బట్ మనం చూసినప్పుడు ఆ బ్యారియర్ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు థియేటర్ ఐ థింక్ మీకు అసలు ఈ సినిమా ఇంగ్లీష్ అనేది కూడా మీరు మర్చిపోతారు. దట్ ఐ కెన్ గ్యారంటీ. గ్రేట్ టాకింగ్ టు యూ కౌశిక్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్ షుడ్ బ్రింగ్ మోర్ ఫ్యాన్స్ ఫర్ యూ అండ్ మోర్ ఫిలిమ్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.